మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్దాలతో నిత్యం ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్దాల్ని ఇక్కడ ప్రజలకు చెప్పారు. 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎలా మోసం చేస్తుందో మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను. ఇచ్చిన హామీల్లో 99% ఇంకా మొదలే కాలేదు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జోడీ తెలంగాణ ప్రజల్ని ఎలా మోసం చేశారు, అదే తరహాలో మహారాష్ట్ర ప్రజల్ని కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మారాయి. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నాయి. తెలంగాణలో పూర్తిగా అధికారం దుర్వినియోగం జరుగుతోంది. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణ సర్కారు ఏటీఎం ద్వారా డబ్బులు తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చు పెడుతున్నారు. రాహుల్, సోనియా, ప్రియాంక, రేవంత్ రెడ్డి ఊరూరా తిరిగి 6 గ్యారంటీల పేరుతో డంకా బజాయించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులెవరూ అప్పులు కట్టొద్దని వారిని రెచ్చగొట్టారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ అబద్దాన్ని విశ్వసించారు. విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పంపిణీ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం 81,500 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదు. దాదాపు 8 లక్షల అప్పులున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లూటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోంది. శాఖకు వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు అనేక రకాల మరి ఆ రోజు నక్సలైట్ పేల్చారంటే చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ శాఖకు వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు అనేక రకాల మరి ఆ రోజు నక్సలైట్ పేల్చారంటే చాలా అద్భుతంగా నువ్వే తినేస్తున్నావు.